హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు మా స్టైల్‌లో పండు మిరప బీరకాయ కారము ఎలా తయారు చేయాలో చూద్దాము. చూడండి. ఈ విధంగా బీరకాయలను చెక్కు తీసుకొని, ఆ తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్‌ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కాస్త వేగిన తర్వాత ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కాస్త పసుపును మనము యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా చాలా బావుంటుంది. కాస్త పసుపేసుకోండి. పసుపేసుకోవటం వల్ల మనకు కాస్త వాటరొస్తుంది. త్వరగా మగ్గుతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టి సిమ్‌లో పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి, పండు మిరపకాయలు, కాస్త ఉప్పు, కొంచెం జీలకర్ర వేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. దీనిని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనము కడాయిలో ఉన్నటువంటి బీరకాయను కాస్త కలుపుకోవాలి. ఈ విధంగా మిశ్రమము తయారవుతుంది. తర్వాత దీనిని బీరకాయలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పండు మిరపకాయలు పచ్చి కొబ్బరి యాడ్ చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బీరకాయకి. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు పెట్టుకోవాలి. కొంచెము మనకు గ్రేవీగా కావాలంటే కాస్త వాటర్‌ను మనము యాడ్ చేసుకోవచ్చు. లేదు డ్రైగానే కావాలి అనేసనంటే మనము ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. బాయ్ అండి.